కోడలి ఆకుల డ్రెస్. గుండమ్మ వట్టి పిసినారిది. తన పిసినారితనం కారణంగా కోడళ్ళకి కూడా పిసినారితనంగా ఉండడం నేర్పిస్తూ ఉంటుంది. ఆమె పనులకు విసుగెత్తిపోయిన కోడళ్ళు తులసి, మమత ఇద్దరూ ఒకరోజు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మమత, మన అత్త ఇలా తయారైంది? కేజీ బియ్యం తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ఆరుగురికి 3 పూటలా ఉండమని చెప్తుంది. అరకిలో కూరగాయలు తీసుకొచ్చి 2 రోజులు రావాలని చెప్తుంది. అసలు ఈమెతో ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. ఏదో ఒకరోజు తిండి లేకుండా మనం చచ్చిపోవడం ఖాయం అక్క. మన మొగుళ్ళు అమ్మ మాట జవదాటరు. వాళ్ళకి ఏం చెప్పాలి? వేరే కాపురం పెడదామంటే పట్టించుకోరు. వీళ్ళకి మనం ఏదో రకంగా బుద్ధి చెప్పాలి మమత. నేనొకటి చెప్తాను, అలా చెయ్యి అని చెవిలో ఏదో గుసగుసలు చెప్తుంది. అందుకు మమత కూడా సరే అని అంటుంది. ఇక వాళ్ళ అత్తగారు ఇంటి లోపలికి వచ్చే సమయానికి తులసి ఆకులతో ఒక డ్రెస్ కుడుతుంది. అత్తగారు రాగానే, అత్తయ్య అత్తయ్య, మీకోసం నేను మంచి డ్రెస్ కుట్టాను, ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, ఇక మనం చీరలు కొనాల్సిన అవసరమే లేదు అని డ్రెస్ చూపిస్తుంది. దాన్ని చూసిన గుండమ్మ, ఏంటే ఇది, ఆకులతో డ్రెస్ కుట్టావా? నా తల్లే, ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చెయ్యమాకు. అదేంటత్తయ్య అలా మాట్లాడతారు? మీరే కదా ఎప్పుడూ ఆదా చేయాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదు అంటుంటారు. ఆకులతో బట్టలు కుట్టుకుంటే డబ్బుల ఖర్చు ఉండదు, వీటిని మళ్ళీ మళ్ళీ వెతికే పని కూడా ఉండదు, శ్రమ తగ్గుతుంది. అలాగే సబ్బులు ఎక్కువ కొనాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఆ మాటలకు గుండమ్మ కంగారు పడుతుంది. ఒసేయ్ తులసి, నీకేమైనా మతిపోయిందా? మర్యాదగా వెళ్ళు అని కసురుతుంది. ఇంతలో చిన్న కోడలు, ఏంటత్తయ్య అలా మాట్లాడతారు? మీరే కదా ఆదా చేయాలి అంటారు, మీరే వాటిని పాటించకపోతే ఎలా చెప్పండి, వేసుకోండి అని బలవంతం చేస్తారు. అత్తగారు భయంతో, వామ్మో, ఏంటే ఈరోజు నన్ను ఇలా తగులుకున్నారు అంటూ బయటకు పరిగెడుతుంది. ఇంతలో సురేష్ ఆమెకు ఎదురు వచ్చి, అమ్మా, ఏమైంది? కంగారుగా పరిగెడుతున్నావు? ఒరేయ్, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడరా, నీకే అర్థమవుతుంది. అతను ఏంటా అని లోపలికి వెళ్తాడు. గుండమ్మ బయట నుండి చూస్తూ ఉంటుంది. ఎలాంటి శబ్దము సడి లేకపోవడంతో గుండమ్మ చాలా కంగారు పడుతూ, ఏమైంది, చడి చప్పుడు లేకుండా ఉన్నారు అంటూ గుమ్మం దగ్గరకు వెళ్ళి తొంగి చూస్తుంది. ఇంకేముంది, లోపల తులసి సురేష్కి ఆకులని బట్టలుగా చుడుతుంది. దాన్ని చూసిన గుండమ్మ, వామ్మో, వీళ్ళు ఖచ్చితంగా నాకు కూడా ఈ డ్రెస్ పట్టించేలా ఉన్నారు, బయటకు వెళ్తే నా పరువేం కావాలి, ఏం చేయాలరా భగవంతుడా అంటూ బావి దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. దాన్నంతా గమనిస్తున్న తులసి, మమత, సురేష్లు ఈ రోజుతో ఆమె తిక్క కుదిరింది అని భావిస్తారు. తులసి, మంచి ప్లాన్ వేశారు. మీరు దీన్ని ఇలాగే కొనసాగించండి. ఈ దెబ్బతో మా అమ్మలో మార్పు రావాలి. అందుకు తను సరే అని అంటుంది. ఇక కోడళ్ళిద్దరూ కూడా, అత్తయ్య అత్తయ్య, ఎక్కడున్నారు, రండత్తయ్య, మీరు త్వరగా రండి అంటూ పిలుస్తూ ఉంటారు. గుండమ్మ మరింత భయపడుతుంది. ఇంతలో మామగారు రావడంతో గుండమ్మ వెంటనే తన భర్త రంగయ్య దగ్గరకు వెళ్ళి, ఏవండి, ఈ కోడళ్ళని చూసారా అంటూ జరిగిన విషయం చెప్పడంతో రంగయ్య కొంచెం ఆశ్చర్యంగా కోడలి వైపు చూస్తాడు. కోడళ్ళు అతనికి ఏదో సైగ చేయడంతో రంగయ్య, ఇందులో తప్పేముంది? మేమందరం కూడా రేపటి నుంచి అవే బట్టలు వేసుకుంటాము. నువ్వు కూడా అవే బట్టలు వేసుకో. అందరం కలిసి అడవి మనుషుల్లాగా ఊర్లో తిరుగుదాము. మన కుటుంబానికి పిచ్చి పట్టిందని అందరూ రాళ్ళు వేస్తారు. కుక్కలు మనల్ని తరిమి తరిమి కరుస్తాయి. అప్పుడు నిజంగానే పిచ్చి పడుతుంది. అప్పుడు అందరం తలా ఒక దారిన వెళ్ళిపోదాం అని కోపంగా మాట్లాడతాడు. ఆ మాటలకి గుండమ్మ, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఇంకా ఎలా మాట్లాడాలి చెప్పు? ఈ ఇంటికి కోడళ్ళుగా అయినప్పటి నుంచి చూస్తున్నాను. నీ పిసినారిదనంతో నన్ను రోగాల పాలు చేశావు. పిల్లలకి సరైన ఆహారం పెట్టలేకపోయాను నేను. ఇప్పుడు కోడళ్ళని కూడా నాశనం చేస్తున్నావు. నీలాంటి వాళ్ళని ఏమనాలి? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇన్ని రోజుల నుంచి నాతో కాపురం బాగానే చేశారు కదా.
అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఎందుకు రాలేదు? నన్నసలు నువ్వు మాట్లాడనిస్తేనే కదా ప్రతిదానికి అలుగుతూ ఉంటావు. ఏ మగాడైనా ఇంకా ఏం చేస్తాడు? నేనివన్నీ చేసింది మన మంచి కోసమే కదా! ఆదా చేయడం వల్లనే కదా మనం ఈరోజు ఇలా ఉన్నాము. ఇంతలో సురేష్ అమ్మా! ఆదా అని నువ్వు అనుకున్నావు. నీ ఆదా పేరుతో మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. అలాగే ఇంట్లో అందరికీ షుగర్ వచ్చి అల్లాడిపోతున్నాము. ఇదంతా కేవలం నీ వల్లే. నేనేం చేశాన్రా? ఇంతలో చిన్న కొడుకు అర్జున్ అక్కడికి వస్తుండగా ఏదో గొడవ జరుగుతుంది అని వాళ్ళ వైపు చూస్తాడు. అక్కడ విషయం అర్థం చేసుకొని అతను అమ్మా! ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా కడుపు నిండా అన్నం తిననివ్వు. మంచి బట్టలు కట్టుకోనివ్వు. అందంగా తయారయ్యనివ్వు. ఈ కొంపని శుభ్రంగా ఉండనివ్వు. అని అందరూ ఆమె మీద అరుస్తారు. అందరూ ఒకటై నన్ను ఇలా మాటలంటున్నారా అంటూ గుండమ్మ ఏడుస్తుంది. వాళ్ళందరూ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. గుండమ్మ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది. వాళ్ళందరూ చెప్పింది నిజమే కదా, నేనే పిసినారితనంగా ఉంటున్నానేమో. ఇప్పటి నుంచి నేను మారిపోతాను. ఇక కొట్టుకు వెళ్ళి అక్కడ షావుకారు సీతయ్యతో తనకు కావాల్సిన సరుకులన్నీ తీసుకుంటుంది. అప్పుడు షావుకారు సీతయ్య, ఏంటి రంగమ్మా? ఇవన్నీ ఎవరికి? మీకేనా? కొత్త షాప్ ఏమన్నా పెడుతున్నావా? లేదండి, ఇవన్నీ మా ఇంట్లోకే. నేను ఇక నుంచి ఇలాగే తీసుకువెళ్తాను. ప్రతి నెల కూడా ఇలాగే తీసుకువెళ్తాను. ఇదిగోండి డబ్బులు అని డబ్బులు ఇచ్చి వెళ్తుంది. సీతయ్య కూడా ఆశ్చర్యపోతాడు. సరుకులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళతో, నేను నెలకు తగ్గ సరుకులు తీసుకువచ్చాను. ఈ రోజు నుంచి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి, కానీ అతి ఖర్చు మాత్రం పెట్టొద్దు. ఆమె తీసుకువచ్చిన సరుకులన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టడం మొదలు పెడతారు. దాన్ని చూసి గుండమ్మ చాలా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి గుండమ్మ తన పిసినారితనాన్ని వదిలిపెట్టి అతి ఖర్చు పెట్టకుండా ఏదైతే అవసరమో దాన్ని వాళ్లకు అందిస్తూ వాళ్ళని సంతోషపరిచి ఆమె కూడా సంతోషపడుతుంది.